నువ్వు పుట్టినప్పుడు నువ్వు మహత్తత్వ స్వరూపాన్ని రాగానే నీకేమవుతుంది? మాయా త్రిగుణాలు కలిసి వస్తున్నాయి. ఇది రాగానే దీంట్లోకి నువ్వు పడిపోతుంది. మహత్తత్వం త్రిగుణాత్మకమైన మాయను అనుసరించి భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మనస్సు అనే సప్త ఆవరణాలతో కూడిన సువర్ణ వర్ణ బ్రహ్మాండం సృష్టించింది. ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆ మహత్తత్వం ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ప్లస్ మనస్సు, అహంకారం కలిపి 7 వీటితో కలిసి ఈ ప్రకృతి ఏర్పడింది. మనందరిలోనూ ఉన్నది. దాన్ని మూల ప్రకృతి అంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇది మూల కారణం. ఇది భగవద్గీతలో చాలా వివరంగా ఉంది. తను ఏ విధంగా ఆ విసర్గ తన యొక్క శక్తిని, చైతన్య శక్తిని విశ్వయోనులోకి పంపిస్తాడో, ఆ పంపించిన తర్వాత అప్పటి వరకు బీజావస్థలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఒక్కసారిగా చైతన్యం పొందుతాయి. చైతన్యం పొంది ప్రళయానికి సమయానికి ముందు అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయిలో అదే రూపంలో అదే జన్మకి మళ్ళీ వచ్చేసి అవన్నీ బయటకు వస్తాయి.